జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు సినీ నటుడు నాగబాబు కాసేపట్లో జనసేనలో చేరనున్నారు. జనసేన లోక్సభ అభ్యర్థిగా నర్సాపురం నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక దీనిపై జనసేన కాసేపట్లో అధికారికంగా ప్రకటించనుంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి విజయవాడ రిపోర్టర్ వినయ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వినయ్, ఓవర్ టు యు. కొన్నిసార్లు రావడం లేట్ వచ్చేమో కానీ రావడం మాత్రం పక్కా. ఇది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక సినిమాలో చెప్పిన డైలాగ్. అదే విధానాన్ని ఇప్పుడు జనసేన పార్టీలో కూడా పవన్ కళ్యాణ్ అవలంబిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. లాస్ట్ మూమెంట్లో తన అన్న మెగా బ్రదర్ని నాగబాబుని రంగంలోకి దింపారు. నరసాపురం పార్లమెంట్ నుంచి నాగబాబు పోటీ చేరున్నారు. మరి కాసేపట్లో జనసేన పార్టీలో కూడా నాగబాబు చేరనున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ఉన్నారు. గతంలో ప్రజారాజ్యానికి తగిలిన దెబ్బ జనసేన పార్టీకి జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. మొదటి నుంచి కూడా మెగా ఫ్యామిలీ వ్యవహారాలు కావచ్చు, కమ్యూనిటీకి సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, అన్నీ కూడా మెగా ఫ్యామిలీ నుంచి నాగబాబే చూస్తూ ఉంటారు. మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అసోసియేషన్ అన్నీ కూడా నాగబాబు చూస్తూ ఉంటారు. అయితే అందరితోనే నాగబాబుకి మంచి పరిచయాలు ఉన్న నేపథ్యంలో నాగబాబుని పార్టీలోకి తీసుకొస్తే చాలా లబ్ధి చేకూరుతుందని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ భావిస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే నరసాపురం నుంచి కూడా అతన్ని రేసులో నిలబెట్టున్నారు. మరి కాసేపట్లో నాగబాబు పార్టీలో చేరనున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ పోటీ ఎక్కడి నుంచి చేస్తారని దానిపైన కూడా స్పష్టం ఇచ్చారు. మరోవైపు మెగా బ్రదర్ నాగబాబుని కూడా రంగంలోకి దింపి జనసేన నేతల్ని కావచ్చు, జనసేన కార్యకర్త